హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసుస్ వైబ్స్. గైస్, ఈరోజు మల్టిపుల్ ఐటమ్స్ తోటి ఓ చక్కటి వీడియో చేయబోతున్నానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయండి. అలాగే బడ్జెట్లో మీకు రెగ్యులర్గా పనికొచ్చే ఐటమ్స్ అనమాట. కొంచెం క్రియేటివ్గా, కొంచెం ఆల్టరేషన్ చేసిన ఐటమ్స్తో పాటుగా, అలాగే మన రెగ్యులర్ ఐటమ్స్ కొంత డెవలప్మెంట్తో, కొంత చేంజెస్ తోటి ఇంకా బెటర్ చేసిన మన నక్షి పర్ల్ మాలతో వీడియో అండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, ఫస్ట్ మనం మన రెగ్యులర్ మన మాలని చూపిస్తానండి. ఆ తర్వాత మంచి క్రియేటివ్ బ్రేస్లెట్ విత్ బ్యూటిఫుల్ ఎమరల్డ్ సీజెడ్ రింగ్, చాలా క్యూట్గా డైమండ్ ఫినిష్లో సీజెడ్లో చేసిన ఐటమ్స్ అండి. చాలా నీట్గా వచ్చినాయి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఇంకా మన ఈ రెగ్యులర్ 2+1 అంటే 2 పర్ల్స్, ఒక నక్షి బాల్. ఈ నక్షి పర్ల్ మాల గురించి నేను చాలా వీడియోస్ చేశాను. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి ఈ మాల గురించి పూర్తిగా ఐడియా ఉందండి. సౌత్ సీ పర్ల్స్ వాడి మొత్తం మన ఎంటైర్ మనం తయారు చేసిన గోల్డ్ జ్యువెలరీలోనే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయండి. 1, 2, 3 అని టాప్ 5 ఐటమ్స్ అని మార్క్ చేయాల్సి వస్తే నా డిజైన్స్లో ఆ 5లో ఇది ఒకటి ఉంటుందన్నమాట. అలాగే మన రీసెంట్గా పల్క్సర్లు, కాసుల మాల, ఇలాగే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయండి. మన చంద్రహారాలు, మన మిరియం బ్యాంగిల్స్, అలాగే మన పల్క్సర్లుతో కూడిన మాలలు, దండలు, చైన్స్. సో ఇవన్నీ మన స్పెషల్ ఐటమ్స్ అయితే చంద్రహారాలు, కాసుల పేర్లు ఆ కేటగిరీకి సంబంధించిన ఐటమ్ అండి. ఈ పర్ల్ మాల మనకు మంచి పేరు తీసుకొచ్చింది మన ఛానల్కి. సో అందుకని నాకు కూడా మీతో పాటుగా ఓ స్పెషల్ ఎమోషన్ ఈ మాల అంటే. ఏ ముహూర్తంలో తయారు చేసామో కానీ అలా కుదిరింది. సో ఈరోజు మళ్ళీ స్పెషల్గా ఈ మాల మీ ముందుకు తీసుకురావడానికి కారణం, నా చేతిలో ఉన్న ఈ మాల 2+1 అండి. 2 పర్ల్స్, ఒక నక్షి బాల్ తోటి తయారు చేసాం. స్పెషల్ ఏంటంటే పర్ల్స్ మీద ఇచ్చిన క్యాప్స్ అండి. మీరు గమనిస్తే పాత ఐటమ్స్కి దీనికి తేడా, కొంచెం పెద్ద సైజ్ క్యాప్ ఇవ్వడం జరిగిందండి. కోర్స్ ఓ 2-3 గ్రాముల వెయిట్ పెరిగింది. రెగ్యులర్గా మనం 22-23 గ్రామ్స్లో 22 ఇంచెస్ చేస్తూ ఉంటాం 2+1. మీకు చాలామందికి తెలుసు, మీరు అది తీసుకెళ్లారు కూడా. సో ఇందులో ఒక 2 గ్రామ్స్ పెరిగిందండి. ఎందుకంటే క్యాప్ సైజ్ పెంచాం. దాంతో ఈ పర్ల్కి మధ్యలో ఉన్న గ్యాప్ కొంచెం కవర్ అవడంతో పాటుగా, అంటే ఎప్పుడు మనం ప్రతి ఐటెం తయారు చేసేటప్పుడు కొన్ని సక్సెస్ఫుల్ డిజైన్స్ని ప్రతిరోజు కాస్త డెవలప్ చేద్దాం. ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏమన్నా వెల్తీగా ఉన్నాయి అనిపించినవి కవర్ చేయాలన్న ఉద్దేశం, వాటిని రికవరీ చేయాలి, వాటిని రెక్టిఫై చేయాలి, ఇంకా బెటర్ ఐటెం ఇవ్వాలి అనే ప్రయత్నం రోజు జరుగుతూనే ఉంటుందండి. సో ఆ ప్రయత్నంలో ఈరోజు మనం ఈ పర్ల్స్ మీద వాడిన ఆ క్యాప్స్, 2 సైడ్స్ క్యాప్స్ వాడతాం, మీకు తెలుసు. ఆ క్యాప్స్ పెద్దవి తీసుకున్నామండి. దాంతో మంచి అట్రాక్షన్ వచ్చిందండి. ఆ 2 గ్రాముల వెయిట్ పెరిగింది, బట్ మాల లుక్కే మారిపోయిందండి. అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఇది కూడా ఒక కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏనండి. అంటే వారికి క్యాప్స్ కొంచెం పెద్దగా ఉండాలి, సో ఐటమ్ గ్రాండ్గా కనపడాలి అని కొంత ఫీడ్బ్యాక్ తోటి తయారు చేసిన ఐటమే. బట్ ఇట్ కమ్అవుట్ వెరీ నైస్లీ అండి. ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. లుక్ మారిపోయింది ఐటమ్. చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు ఈ మాల, ఈ 2 గ్రాముల వెయిట్ పెంచడంతో. సో ఎవరైనా ఫ్యూచర్లో ఐడియా ఉన్నవారు ఈ విధంగా ఈ చేంజ్ గమనిస్తారు, మంచి ఐటమ్ పొందగలుగుతారని ఆశ అండి. ఇంక వేరే ఏం లేదు. అందుకే మరొకసారి ఈ మాల మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే ఈ సింపుల్ చైన్ అండి, జెంట్స్ చైన్, ఫుల్లీ హ్యాండ్మేడ్ చైన్. క్లోజ్ పిక్ చూడండి. లెంగ్త్ షార్ట్ అండి. జెంట్స్ అంటే జనరల్గా షార్ట్ వాడటానికి ఇష్టపడతారు. సింపుల్గా రెగ్యులర్ వేర్కి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి. సింపుల్గా కంఫర్టబుల్గా మెడలో 10 గ్రాముల్లో చైన్ వేసుకోవాలి అనుకున్న వారికి మంచి చాయిస్. హ్యాండ్మేడ్ చైన్ అండి, డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో లో వెయిట్లో మంచి గట్టి చైన్ అనే చెప్పాలి, 10 గ్రాముల్లో. సో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి మాల. అలాగే ఇంకొక బ్రేస్లెట్ చూపించబోతున్నాను. ఇది ఇన్ఫ్యాక్ట్ ముందు బ్రేస్లెట్ అండి. ఇది ఎప్పుడో ఆ కస్టమర్ ఒక కొన్ని సంవత్సరాల ముందు తయారు చేయించుకున్న బ్రేస్లెట్ అంటే మీకు తెలుసు కదా, హుక్ వచ్చి
ఓపెనబుల్ వచ్చి ఓవెల్ షేప్లో వస్తాయి. మన బ్రేస్లెట్ రెగ్యులర్గా ఎప్పటి నుంచో మనం వాడుతున్న డిజైనే. కొంతకాలం వాడుకున్న తర్వాత అదే బ్రేస్లెట్ని బ్యాంగిల్గా వాడుకోవాలనిపించిందండి వారికి. సో ఆ చేంజ్ని గమనించి దీన్ని బ్యాంగిల్ చేయడం జరిగిందండి. ఎలా చేసాము అంటే ఈ బ్రేస్లెట్లో హెడ్ మార్చలేదండి. ఈ హెడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆ పాత వారి దగ్గర ఉన్న ఆ బ్రేస్లెట్లో ఉన్న హెడ్ పీస్ని తీసి పక్కన పెట్టి ఆ మిగిలిన పార్ట్ని కరిగించి ఇంకొక గ్రాము 2 గ్రాములు బంగారం యాడ్ చేసి ఒక గట్టి పైప్తో, ఇది కూడా పైపేనండి, బట్ ఆ ఓవెల్ షేప్ కాస్త బ్యాంగిల్ షేప్ వచ్చేసింది. ఇది ఇన్ఫ్యాక్ట్ 2/8 సైజ్ బ్యాంగిల్ అండి. ఇది ఓ 15 గ్రామ్స్లో వచ్చేసింది. బ్రేస్లెట్ ముందు ఒక 13 గ్రామ్స్ అలా ఉండేది. ఒక 2 గ్రామ్స్ గోల్డ్ యాడ్ చేసాం. ఈ హెడ్ మెయిన్గా వారికి ఇది చేంజ్ చేయటం ఇష్టం లేదండి. అంత బ్యూటిఫుల్గా ఉంది, వారికి అంత ఇష్టం అనమాట. ఈ పీస్, ఆ పీస్ మార్చడం వారికి ఇష్టం లేదు, బ్యాంగిల్ లాగా ధరించాలని కోరిక. సో ఆ బ్రేస్లెట్ని ఈ పార్ట్ మార్చకుండా చక్కగా ఒక బ్యాంగిల్ చేసేసాం. అది కూడా సాలిడ్గా ఇచ్చి గోల్డ్ ఎక్కువగా, మరి ఇది సాలిడ్ పీస్ ఇచ్చాను అనుకోండి, ఇంత లావుగా ఇచ్చాము అంటే 20 గ్రామ్స్కి వెళ్ళిపోద్దండి. సో గట్టి పైప్ తీసుకున్నాం, హోలో పైప్ అండి, బట్ వెరీ స్ట్రాంగ్ పైప్. అంటే మీకు బ్యాంగిల్ అనేటప్పటికి స్ట్రాంగ్గా ఎక్కించడం వంగకుండా ఉండాలి కదా. సో గట్టిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా 2/8 సైజులో చూసారా ఎంత గట్టిగా ఉందో. నేను ప్రెజర్ అప్లై చేస్తున్నాను, ఎక్కడా వంగట్లేదు. కంప్లీట్గా ఒక ఫుల్ రౌండ్ షేప్ బ్యాంగిల్, సింగిల్ పీస్. బ్రేస్లెట్ అనేటప్పటికి మీకు 2 పీసెస్ ఉంటాయి. ఇక్కడ జాయింట్ వస్తుంది, AB అనే 2 పార్ట్స్ వస్తాయి. రెండింటిని యాడ్ చేసి ఓపెనబుల్గా పెడుతూ ఉంటాం. బట్ ఇది సింగిల్ పీస్ అండి, 15 గ్రామ్స్లో వచ్చింది. చక్కటి ఎమరల్డ్స్తో పాటుగా సీజెడ్స్, అది పాత పీసే ఇది, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మంచి క్వాలిటీ స్టోన్స్ ఉన్నాయి. అందువల్ల మార్చడం నాకు ఇష్టం లేదు, వారికి ఇష్టం లేదు. సో ఆ పీస్ని అలాగే ఇక్కడ ఇన్బిల్డ్ చేసి దీన్ని చక్కటి బ్యాంగిల్ చేసేసాం. ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి. ఒక బ్రేస్లెట్ లాగా, ఒక బ్యాంగిల్ లాగా అంత నీట్గా వచ్చేసింది. అలాగే మరొక రింగ్ చూపిస్తానండి. డైమండ్ ఫినిష్లో ఒక 3 గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. ఒక సింగిల్ అనుకోకుండానండి, ఇది ఒక చక్కటి పేర్ అయిపోయింది. ఇది వేరే వారిది, ఇది వేరే వారిది అనుకోండి, కానీ కలిపి చూస్తే చూడండి, చక్కటి మంచి క్వాలిటీ అవటం వల్ల, మనం కూడా ఎమరల్డ్స్ మంచి వాడటం వల్ల అదే క్వాలిటీ మ్యాచ్ చేసాము. సీజెడ్స్ కూడా కోర్స్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే సీజెడ్స్ బ్రాండెడ్ అనుకోండి, ఇంకా బాగుంటాయి రింగ్లో సీజెడ్స్, నో డౌట్. బట్ చక్కటి పేరప్ అయిపోయిందండి. ఈ రింగ్ అయితే అంత క్యూట్గా ఉంది. ఒక 3 గ్రామ్స్లో చక్కటి లేడీస్ రింగ్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది, రెగ్యులర్ సైజ్. సో డైమండ్ ఫినిష్లో సీజెడ్స్ అండ్ ఎమరల్డ్ వాడి ఒక సింగిల్ ఎమరల్డ్. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఈ రింగ్ మీకు ఎంత క్వాలిటీ చూడండి, ఫినిషింగ్ చూడండి. డిజైన్ అంటారా, ఈ రెగ్యులర్గా అందరూ వాడే డిజైన్సే ఇవి, బట్ ఫినిషింగ్ తోటి ఐటమ్కి, ఆ డిజైన్కి ఎక్స్ట్రా ఎలివేషను, అందం వస్తాయండి. అక్కడే ఉంది ట్రిక్ అంతా. ఆ ఫినిషింగ్ అనే దాంట్లోనే ఉంది. అది అందరికీ చేత అయ్యేది కాదు, అందరూ చేయగలరని చెప్పలేను. డిజైన్ అందరూ క్రియేట్ చేయొచ్చు అండి, బట్ ఫినిషింగ్ తేవటం అందరితో అయ్యే పని కాదు. దానికి స్పెషల్ ఎఫర్ట్స్ అండ్ టెక్నిక్, ఆ స్కిల్ఫుల్ పీపుల్, పర్సనల్ కావాలి. సో ఎక్స్ట్రాడినరీ రింగ్ అండి. అలాగే మన రెగ్యులర్ పర్ల్ బ్యాంగిల్స్, ఈ మాల్తో పాటుగా మరొక్కసారి చూపించబోతున్నాను. ఈ పర్ల్ బ్యాంగిల్స్ గురించి కొత్తగా నేను చెప్పేది ఏం లేదండి. ఇది కూడా నా స్పెషల్ ఐటమ్స్లో ఒకటి. ఏదో అనుకోకుండా సింపుల్గా మనం ఎలా అయితే ఈ ఛానల్ అనుకోకుండా ఏదో అలా స్టార్ట్ చేసామో అలా స్టార్ట్ చేసిన ఐటమ్స్ అండి ఇవి. బట్ ఎంత సక్సెస్ఫుల్గా అయినాయో. జనరల్గా నేను కాపర్ వైర్ వాడేవి, లోపల లాక్ ఫిల్లింగ్ ఉన్న వస్తువులు జోలికి వెళ్ళనండి, ఎక్కువ చేయను నేను అవి. కస్టమర్ని రిక్వెస్ట్ చేసి 2 గ్రాములు పెంచుకుని ఐటమే కొంచెం లావుగా చేయించుకోండి అని చెప్తుంటానే తప్ప ఫిల్లింగ్ రాగి వస్తువులకి వెళ్ళమండి, రాగితో సపోర్ట్తో చేసే వస్తువులకి. బట్ అఫ్ కోర్స్ ఈ బ్యాంగిల్ సంథింగ్ డిఫరెంట్ అండి, ఇది ఇలాగే చేయాలి, ఆల్టర్నేట్ అనేది ఏం లేదు. సో ఎక్స్ట్రాడినరీగా మరొక పీస్ అనమాట. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ కూడా కొంచెం 2 గ్రాములు వెయిట్ పెరిగిందండి, బట్ అలా డెవలప్మెంట్లో వచ్చిందే. ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా మీకు గట్టిగా వస్తున్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా. లాస్ట్ వీడియో కూడా చేశాను ఈ బ్యాంగిల్స్ గురించి. 12 గ్రామ్స్లో పేర్ చేసేవాళ్ళం, ఇప్పుడు 14 గ్రామ్స్ అవుతున్నాయి. బట్ ఎక్స్ట్రాడినరీగా చాలా బెటర్మెంట్ ఉందండి, చాలా చేంజెస్ ఉన్నాయి ఈ బ్యాంగిల్లో కూడా, లేటెస్ట్గా మనం ఇప్పుడు తయారు చేస్తున్నవి. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. ఎస్పెషలీ మాలో ఉన్న చేంజ్ గమనించండి. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి. ఈ బ్రేస్లెట్, రింగ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి. ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కూడా తెలియజేయటం మర్చిపోకండి కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్.